హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లగా ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా పండుతో జ్యూస్ని చూపిస్తున్నానండి. ఈ జ్యూస్ చాలా హెల్దీ. ఈ జ్యూస్లో మనము షుగర్ అనేది అస్సలు వాడట్లేమండి. అలాగే ఈ వేసవిలో ఎండకు వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది, ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుందన్నమాట ఈ జ్యూస్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఫాస్ట్గా కర్బూజా పండుతో జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ దాకా పాలు వేసుకోవాలండి. ఆ తర్వాత అరకప్పు దాకా వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఈ పాలు అనేది అడగంటకుండా మధ్యలో మిక్స్ చేసుకోవాలి. పాలు అనేది ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఈ పాలు చల్లారేలోపు ఇప్పుడు ఒక కప్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకొని 5 నిమిషాల వరకు నాననివ్వండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా ఉబ్బుతాయండి. వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీడియం సైజుగా ఉండే ఒక కర్బూజా పండు తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పైన రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత పైన కప్పు తీసేసి లోపల ఉన్న గింజల మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇక్కడ నేను జ్యూస్ని ఈ కర్బూజా పండులోని సర్వ్ చేద్దామని ఇలా చేస్తున్నానండి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కర్బూజా పండు పైన తొక్కు తీసేసి లోపల చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి గుజ్జుని. నేనైతే ఇక్కడ స్పూన్ సాయంతో లోపల గుజ్జు మొత్తాన్ని కూడా ఇలా తీసానండి. ఇలా గుజ్జు మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం గుజ్జును తీసేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లోకి మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసుకోండి. ఆ తర్వాత ఒక 10-15 దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం షుగర్ ఏమీ వేయట్లేదు కాబట్టి మీకు తీపికి సరిపడా తేనెను వేసుకోవాలండి. మీ దగ్గర తేనె అనేది అవైలబుల్గా లేనట్లయితే మీకు షుగర్ ఎంత కావాలో దానికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 5-6 ఐస్ క్యూబ్స్ను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా సెమీ సాఫ్ట్గా రావాలన్నమాట. ఇప్పుడైతే మనం జ్యూస్ని సర్వ్ చేసుకుందామండి. కర్బూజా పండులో మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు మొత్తాన్ని వేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కర్బూజా పండు జ్యూస్ని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత కర్బూజా పండుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్ కోసం వేసుకొని కూల్గా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా పండు జ్యూస్ తయారైందండి. ఓసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి తాగండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందన్నమాట. మరి వీడియో నచ్చితే ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.